Medical College. Actually, she has more interest to explain the basic details in front of you. If anybody anything happen, how you want to respond. సో చిన్నగా తలనొస్తే బాగా తలనొస్తుంది సార్ అని మీరు ఫీల్ అయిపోయి పడిపోతున్నారు. అలా కాకుండా సో వాట్ ఆర్ ద ప్రికాషన్ వీ వాంట్ టు టేక్ ఫర్ యూ అండ్ ఎనీబడి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో డాక్టర్ జి ప్రత్యూష ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద సింపుల్ టాపిక్స్ అబౌట్ ఫస్ట్ ఎయిడ్. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ప్రత్యూష. నేను నిజామాబాద్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. కాబట్టి నా పేరుకి ముందు డాక్టర్ అని పెట్టుకోవచ్చు. కాబట్టి నా పేరు డాక్టర్ గుంటి ప్రత్యూష. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా వినబడకపోయినా, మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, లేకపోతే లాస్ట్కి ఏమైనా డౌట్ ఉన్నా కూడా లాస్ట్లో అడగవచ్చు. వినపడకపోతే మధ్యలోనే చెప్పండి. ఒక క్వశ్చన్ ఏంటిదంటే, లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదై ఉంటుంది అనుకుంటున్నారు? లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పండి. పేరెంట్స్, ఇంకా హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా తల్లి చెప్పొచ్చు. మనం చెప్పేది ఏం తప్పు కాదు కదా, మనకు కనిపించిందే మనం చెప్తాం కదా. స్టడీస్. సరే, నేను ఒకటి చెప్పనా? కరెక్టా కాదా మీరే చెప్పండి. అన్నిటికంటే లైఫ్లో ఇంపార్టెంట్ టైం, తర్వాత లైఫ్. లైఫ్ అంటూ ఉంటేనే కదా ఈ స్టడీస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా ఉంటుంది కదా. ఆ టైంని మనం కొంచెం కూడా అటు ఇటు చేసినా కూడా ఈ లైఫ్కి అంటే ప్రాబ్లం అవుతుందని నాకు అర్థం అన్నట్టు. అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్. అయితే ఈ లైఫ్లో మనం చిన్నగానే అనుకుంటాం, కాకపోతే కొన్ని పెద్ద పెద్దవి కూడా ఉంటాయి మనకు తెలియకుండా. కాబట్టి అట్లాంటి లైఫ్లో ఒక రిస్కియెస్ట్ పార్ట్స్ అన్నట్టు. ఫస్ట్ ఎయిడ్ అంటే బేసిక్గా ఫస్ట్ మనం ప్రేయర్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా కూర్చోండి, కొంచెం 15 minutes పడుతుంది. ఐ ట్రై టు ఫినిష్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తున్నాం. ఒక ప్రేయర్లో 15 minutes కొంచెం అటు ఇటు అయిందనుకో, పిల్లలు పడిపోతుంటారు. అయ్యో నాకు చక్కెర వస్తుంది, పడిపోతుందని సడన్గా పడిపోతుంటారు. అట్లా మన ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనతోనే ఉన్న వాళ్ళు సడన్గా కొలాప్స్ అయిపోతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఎంతమంది డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు? 20 to 30 members ఉన్నారు. ఇంతమందిలో 20 to 30 members ఉన్నారు. కానీ ఈ 20 to 30 members ఇంతమందికి ఒకటేసారి వైద్యం చేయగలుగుతారా? ఒకవేళ ఒక్కటే అనుకోకుండా ఒకటే రోజులో అందరూ యాబ్సెంట్ అయ్యారు, తర్వాత మనకు చేయడానికి ఎవరు లేదు. మన ఇంట్లోనే ఉన్నాం. మన నాన్న వాళ్ళు ఇంట్లో పొలం పనులు చేసుకొచ్చి, లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూలీ పనికి వెళ్ళేసి వచ్చేసి పడిపోతారు సడన్గా. అప్పుడు మనం ఎట్లా ట్రీట్ చేయాలి? కాబట్టి ఇది డాక్టర్ అనే కాదు, బేసిక్గా అందరికీ తెలిసి ఉండాలని కొన్ని చిన్నవి. నార్మల్ ఫస్ట్ యూజువల్గా ప్రేయర్లో మనం పడిపోతున్నారు పిల్లలు అంటే దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, గ్లూకోజ్ లెవెల్ తక్కువ అవ్వచ్చు, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, లేకపోతే నీరసించిపోయాడు, ఎండ వల్ల కలగవచ్చు. ఒకటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎవరు కూడా స్కిప్ చేయవద్దు. ఎందుకంటే పొద్దున్న నుంచి మనం సాయంత్రం వరకు కష్టపడాలి. అంటే కష్టపడడం అంటే ఎడ్యుకేషన్, చదువుకోవడం కూడా మన బ్రెయిన్కి గ్లూకోజ్ అనేది సరిపోవాలి. కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకి ఎనర్జీ ఉండాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎవరు స్కిప్ చేయవద్దు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయండి. 2, పడిపోయిండు, బ్రేక్ఫాస్ట్ చేసి రాలే, పడిపోయిండు, మనం ఏం చేయాలి? తర్వాత పడిపోయినప్పుడు దీనికోసం నాకు ఒకరు వాలంటీర్గా కావాలి. ఎవరైనా వస్తారా? ఎవరైనా పర్సన్ వాలంటీర్గా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్లేదు, రావచ్చు. థ్యాంక్ యూ. సో పడిపోతుంది, తప్పుగా ఏమనుకోవద్దు. పాపం తను మనందరిలో రిప్రజెంటేటివ్గా వచ్చింది, ఇట్లా పడిపోయింది సడన్ కాన్స్ట్రిక్టేషన్. ఇప్పుడు మనం కళ్ళ ముందట సడన్గా ఒక అమ్మాయి పడిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇట్లా కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టడానికి ట్రై చేయాలి. దీనివల్ల కింద పెట్టేసారా. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన బ్రెయిన్కి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఫాస్ట్గా వెళ్తుంది. ఒకటి, ఎండ వల్ల పడిపోయినా తనను కొంచెం నీళ్ళలోకి తీసుకెళ్ళాలి. తర్వాత ఏం చేయాలి అంటే కాళ్ళు కొంచెం సేపు మీద అంటే ఎత్తులో పెట్టి ఉంచాలి. దీనివల్ల బ్రెయిన్కి బ్లడ్ అనేది తొందరగా సప్లై అవుతుంది, కాబట్టి వాళ్ళు తొందరగా రికవర్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇది తర్వాత వాళ్ళు లేసినాక ఇంత గ్లూకోజ్ వాటర్ అన్నా ఏదన్నా ఇవ్వాలి. సరే ఇది అయిపోయింది, పడిపోయిన మనం లేపేసినాం అయిపోయింది. కానీ ఇంకొకటి ఏంటిది అంటే ఎండ తీవ్రత వల్ల 2 రకాలు ఉంటాయి ఇందులో. హీట్ ఎగ్జాస్ట్ అంటారు, ఇంకొకటి హీట్ స్ట్రోక్ అంటారు. హీట్ ఎగ్జాస్ట్ అంటే నార్మల్గా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మనిషి అక్కడికక్కడికి చెమటలు వచ్చుకుంటా కాళ్ళ నొప్పులు, విపరీతమైన కాళ్ళ నొప్పులు ఉంటాయి, అట్లా హీట్ ఎగ్జాస్ట్ అంటారు. కానీ హీట్ స్ట్రోక్ ఉంది కదా, ఈ హీట్ స్ట్రోక్ ఎంత దారుణం అంటే మనిషికి చెమట కూడా రాదు, డైరెక్ట్ చనిపోవడమే ఉంటుంది. ఎండ దెబ్బ వల్ల వడదెబ్బ వల్ల చనిపోయిన మనం వింటుంటాం కదా యూజువల్గా, అట్లా చనిపోవడం ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే హీట్ ఎగ్జాస్ట్. ఫస్ట్ దీనికి పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు, ఏంటిదంటే నీడకు తీసుకొని వెళ్ళాలి, ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. కానీ హీట్ స్ట్రోక్ ఉంది కదా, ఇందులో ఫ్లూయిడ్స్ ఇవ్వద్దు, ఇమీడియట్గా బాడీ టెంపరేచర్ అనేది చాలా హై ఉంది అన్నట్టు వాళ్ళకు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాటర్ ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంక్ ఇక్కడ మన అవైలబిలిటీని చెప్తున్నా, లేదు మనం ఇంట్లోనే ఉన్న ఐస్ పీసెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి, టబ్ ఉంది కాబట్టి టబ్లో కూర్చోబెట్టడము అట్లా చేయొచ్చు. ఇమ్మీడియట్గా అంటే తడిగుడ్డ పెట్టి తూడవడం, లేకపోతే ట్యాంక్ కిందనే వాటర్ రన్నింగ్ వాటర్లో కూర్చోబెట్టడం అట్లాంటివి చేయాలి. ఎందుకంటే నువ్వు కొంచెం లేట్ చేసినా కూడా ఈ హీట్ స్ట్రోక్ వల్ల మనిషి చచ్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇది హీట్ స్ట్రోక్. లేదు హీట్ స్ట్రోక్ హీట్ ఎగ్జాస్ట్ కాదు, అసలు సడన్గా మనిషి రోడ్డు మీద నడుస్తూ పడిపోయాడు. ఇప్పుడు ఇదే పెద్ద రోడ్ అనుకోండి, మనిషి సడన్గా ఒక 40 years కావచ్చు, 30 years, మన అమ్మే కావచ్చు, మన నాన్నే కావచ్చు, పొద్దున్న బీపీ టాబ్లెట్ వేసుకోలేదు, సడన్గా పడిపోయిండు, ఏం చేయాలో తెలీదు. ఇట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, వెళ్తున్న వాళ్ళు నాకెందుకులే ఇంకెవరన్నా వస్తే చూస్తారు, నేను ఒక్కదాన్నే ఏం చేస్తాను, నేనేం చేయలేను కదా, వెనకాల ఎవరన్నా వస్తారో అని చూసుకుంటుంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏమవుతుందంటే అట్లా ఒక 10 మంది పోతారు, తర్వాత 15 మంది పోతారు, అట్లా 100 మంది కూడా నాతోనేమైతే, నేను ఒక్కదాన్నే కదా, ఏం చేస్తాను, నేనేం చేయలేను కదా, మనకెందుకు వచ్చింది, ఇది దూరంగా ఉంటే అయిపోతుంది, మనం ఏం చూడలేం, మనకి ఏం తెలియదు అని అనుకొని వెళ్ళిపోయినారు. 100 మంది వెళ్ళిపోతే అక్కడ పడ్డ వ్యక్తి పరిస్థితి ఏంది, ఉంటారంటారా, చనిపోతారు కదా. కాబట్టి అవకాశం ఎవ్వరికి ఎప్పుడు రాదు, కానీ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మనం ఎందుకు చేయొద్దు, మనకేం తక్కువ. కాబట్టి అక్కడ ఆగి నీకు ఏదైనా అన్నిటికంటే ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, లైఫే ఇంపార్టెంట్. అక్కడ నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల మనిషి ప్రాణం పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇదే రోడ్డు మీద పడిపోయినప్పుడు తర్వాత ఏం చేయాలి మనం, బేసిక్గా ఫస్ట్ మనం చూసినాక రోడ్ మీద ఉన్నారు కాబట్టి నీ చుట్టుపక్కల చూసుకోండి, ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కడితోని కాదు, కాకపోతే ఒక్కరమే అని ఆగిపోవద్దు ఎక్కడ కూడా, ఇంకొకరిని పిలుచుకోవాలి హెల్ప్కి, దగ్గరలో ఎవరైనా ఉంటే పిలవాలి అన్న అని. సరే పిలిచినాము, వచ్చిండ్రు, అక్కడనే నేను ఇది చేస్తా అంటే కుదరదు, ఎందుకంటే మనం రోడ్ మీద ఉన్నాం, లారీ వచ్చింది, ఇట్లా చేస్తుంటే లారీ వచ్చింది, అప్పుడు నీ లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది. అప్పుడు నువ్వు కాపాడుతావా, నిన్నొకరు కాపాడడానికి వస్తుందా, ఇద్దరు లైఫ్స్ ప్రమాదంలో పడతాయి. కాబట్టి రోడ్కి సైడ్కి తీసుకొని వెళ్ళాలి ఫస్ట్గా. తర్వాత అంబులెన్స్ని పిలవాలి, అంబులెన్స్కి కాల్ చేయండి, అంబులెన్స్ వెంటనే వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ సిచ్యువేషన్ జరిగింది, అట్లా ఒక వ్యక్తి చనిపోయిండు కూడా, ఒక వ్యక్తిగా చాలామంది చనిపోయిండు. కాబట్టి సో అంబులెన్స్ని పిలిచిండు. ఈలోపు మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ చూస్తాం మనం, గాలి మంచిగానే తీసుకుంటున్నాడు, పర్లేదు, ఫిట్స్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తికి సడన్గా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, నోట్ల నుంచి ఉమ్ము గారుతుంది, నురగలాగా వస్తుంది ఏదో అంటారు, ఫిట్స్ చూసే ఉంటారు కదా చాలామంది ఇంట్లో, పెద్దవాళ్ళకి ఎవరికో ఒకరికి వస్తుంటారు, చిన్నపిల్లలతో సహా అందరికి వస్తుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పర్సన్ని లెఫ్ట్ సైడ్కి తిరగడం, లెఫ్ట్ సైడ్లో తిప్పడము. లేదు అంటే ఆ పర్సన్ నీకు అసలుకే కదలట్లేదు అన్నప్పుడు అట్లీస్ట్ ఆ ఫేస్ మట్టుకు లెఫ్ట్ సైడ్లో తిప్పాలి. ఎందుకు అంటే ఈ నురుగ ఏదైతే వచ్చిందో అది వాళ్ళే మింగేసి ఊపిరితిత్తులకు పోతుంది. ఇలా పోవడం వల్ల వాళ్ళు అక్కడికక్కడే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తిప్పినావో పక్కకు ఆ ఉమ్మ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నీకు శ్వాస తీసుకోవడంలో ఫస్ట్ ఇబ్బంది కాదు, ఇది ఫస్ట్. లేదు ఉమ్మేమి వస్తలేదు, వాళ్ళు నీకేంటిది సడన్గా కొలాప్స్ అయిపోయిన, ఎంత కొట్టినా కూడా లేవట్లేదు, అప్పుడు ఏం చేయాలి? తర్వాత మనం చూసుకోవాల్సింది 2, పల్స్ ఉందా లేదా చూసుకోవాలి. పల్స్ అంటే నాడి కొట్టుకుంటుందా లేదా అని మనం చూసుకోవాలి. నాడిని మనం 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి మీకు చెప్తారు, యూజువల్గా ఇప్పుడు క్లాసెస్లో వస్తుంటుంది, మీకు చేతిలో రేడియల్ ఆర్టరీ పల్స్ అంటారు. ఇక్కడ మనకు ఒక బొక్క, చేతి మీద ఒక బొక్క లాంటిది తగులుతుంది, ఇక్కడ ఒకటి, ఆ బొక్క మీద దాని పక్క కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం చూసుకుంటే, అంటే ఈ 2 వేళ్ళను కొంచెం గట్టిగా పెట్టేసి మధ్యలో దాన్ని ఫ్రీగా వదిలేయాలి.
అప్పుడు మనం ట్రై చేస్తే ఇక్కడ పల్స్ ఒకటి తెలుస్తుంది. లేదు దానికంటే కూడా బెటర్ ఏంటి అంటే మనం ఫేస్ సైడ్కి తిప్పినాం అనుకో, ఇక్కడ ఒక మజిల్ కనబడుతుంది మనకు. ఇక్కడ రెండు వేళ్ళు పెట్టుకొని చూస్తే దాన్ని కెరోటిడ్ పల్స్ అంటారు. ఇది మెయిన్గా చూసుకుంటారు, మీకు తెలుస్తుంది. ఇట్లా చూసుకున్నప్పుడు మీకు అక్కడ పల్స్ ఉందా లేదా చూసుకోవాలి. పల్స్ ఉంది, బ్రీతింగ్ వస్తా లేదా అంటే శ్వాస తీసుకోలేకపోతున్నా ఇట్లా అంటారు కదా, అట్లా ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ పర్సన్కి మనమే ఎక్స్టర్నల్గా మనమే ఊపిరి తీసుకొని గట్టిగా తీసుకొని మనమే ఇస్తాం. అట్లా నిమిషంకి 10 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. లేదు ఊపిరి మంచిగా కొంచెం పర్లేదు ఊపిరి కాదు అసలు పల్స్ అనేది తెలుస్తలేదు నాకు, ఈ వ్యక్తి అసలు ఉన్నాడా పోయిందా కూడా అర్థం అవుతలేదు. అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ వ్యక్తి మన ముందట సడన్గా పడిపోయాడు, ఊపిరి తీసుకోవట్లేదు, మనం రోడ్కి ఒక పక్కగానే ఉన్నాము, రోడ్ మీద లేం బేసిక్గా. అప్పుడు మనం ఏం చేయాలంటే బేసిక్గా మనం చేతున్నది కదా ఇక్కడ గుండె అని చెప్తారు కదా, ఇక్కడ కొంచెం ఆ రకంగా గుండె అని చెప్తారు కదా, లెఫ్ట్ సైడ్లో ఏముండదు, కాకపోతే ఇక్కడ ఛాతీ కింద పెట్టేసి స్ట్రైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా మనము 30 సార్లు అంటే 120 సార్లు, నిమిషానికి 120 సార్లు చేయాలి. అలా 30 సార్లు చేసినాక 2 సార్లు గాలి అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఈలోపు అంబులెన్స్ వచ్చిందనుకో వాళ్ళు తీసుకొని వెళ్తారు. కానీ ఆ లోపు నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే ఈ మనం ఇచ్చే సపోర్ట్ ద్వారానే వాళ్ళు ఆయనతో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి హార్ట్ అనేది పంప్ అవుతుంది. ఎప్పుడైతే మన మజిల్స్కి కానీ బ్లడ్ అనేది పాస్ అవ్వలేదనుకో అక్కడికక్కడికి చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేవరా, థ్యాంక్ యూ, ఉండు ఇక్కడే ఉంటురా. సో అలా అవుతుంది. ఇది ఒకటి. సో మన కళ్ళ ముందట ఇట్లా ఒక వ్యక్తి మన కళ్ళ ముందట ఇట్లా సడన్గా కొలాప్స్ అయితే ఏం చేయాలో ఇది. తర్వాత యూజువల్గా మోషన్స్ గురించి చెప్తా. 2 సార్లు పోయిన మోషన్, ఈరోజు నాకు చాలా మోషన్స్ అయినాయి, అసలు నేను అలసిపోయినా, నాకు ఏం పని చేయబోద్దు అవుతలేదు. 4 సార్లు పోయినా, 10 సార్లు పోయినా, 20 సార్లు పోయినా కూడా తప్పేం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే కలరా అని విన్నారా? ఎవరైనా విన్నారు కదా? అప్పుడు అంత పరిస్థితుల్లో మనుషులు కొన్ని లక్షల మంది చచ్చిపోయినప్పుడు కూడా అప్పుడు వచ్చింది ఓఆర్ఎస్ ప్యాకెట్. విన్నారా? ఓఆర్ఎస్ అప్పుడు వచ్చింది మనకు. ఓఆర్ఎస్ ఒక్కటే దానికి మెడికేషన్. ఇప్పట్లాగా ఇన్నిగానం యాంటీబయోటిక్స్, ఇన్నిగానం మెడికేషన్స్ అప్పట్లో లేవు. ఇప్పుడు మోషన్స్ అయిందనుకో అయితే ఒకటి ఆపేస్తాం, మోషన్స్ని ఇక్కడే ఆపేస్తారు. మోషన్ కాకుండా మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం. లేదు అంటే నాకు ఏదో అయింది, నేను యాంటీబయాటిక్ని యూజ్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు రాంది. అసలు చాలామంది యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తున్నారు. ప్రతి చిన్న దానికి యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో మనం యూజువల్గా ఫీవర్ కానీ ఏది కానీ ఎందుకు వస్తుంది, మనకు బాడీలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నది, దాన్ని తక్కువ చేయడం కోసం మన బాడీ దాంతో ఫైట్ చేయాలని ఫీవర్ని తీసుకొస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఫీవర్ వచ్చింది, అయ్యా నేను అలసిపోయినా అని చెప్పేసి ఆ ఫీవర్ని మనం తక్కువ చేస్తున్నాం. అంటే మన ఇమ్యూనిటీని మనమే డిక్రీజ్ చేస్తున్నాం. ఇలా చిన్న వాటికి కూడా మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్ద ఇన్ఫెక్షన్ అయిందనుకో ఈ చిన్న యాంటీబయాటిక్స్ మనకు యూజ్ చేయడానికి రాదు. ఎప్పుడైతే మనంతటా మనం ఏదైనా కూడా మనంతటా మనం నేర్చుకున్నప్పుడు దానికి ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. ఇమ్యూనిటీ అయినా ఏ విషయంలో అయినా కూడా మనంతటా మనం నేర్చుకున్న దానిలో చాలా పవర్ ఉంటుంది. కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయకండి. అలాగే డయేరియా అంటే మోషన్స్ అయినప్పుడు యాంటీబయాటిక్స్ అంటే ఏంటిది కాకుండా వాడతారు. ఫస్ట్ ఎక్కడికైనా పోయినా కూడా కాకుండా వాడతారు. కాకపోతే ఈ మోషన్స్ అనేవి నీకు ఇన్ఫెక్షన్స్తో అయిందనుకో అప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీ జిఐటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ తెలుసు కదా, ఐడియా ఉంటుంది కదా, డైజెస్టివ్ సిస్టమ్ని నువ్వు ఆ పేగులు అనేవి కదలకుండా నువ్వు చేస్తున్నావు. అప్పుడు నీకు ఏమైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా నువ్వు మోషన్స్ పోయినావు అనుకో ఆ మోషన్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ అనేది మెల్లమెల్లగా క్లీన్ అయిపోతుంది. కాకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక అడ్డుకట్ట పెడుతున్నావు, ఇట్లా స్ట్రాంగ్గా దాన్ని ఆపోజ్ చేస్తున్నావు, ఇది రాబోతు నాకు అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది అక్కడక్కడనే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు చిన్న దాంతో పోయి పెద్దది అవుతుంది అన్నట్టు. కాబట్టి ఓఆర్ఎస్ తాగడం బెటర్. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అసలు అంటే అప్పుడు ట్రై చేయొచ్చు, కానీ ముందే 1, 2, 3 సార్లు ఓడితేనే ట్యాబ్లెట్స్ వేసుకుంటా అంటే అది మంచి పద్ధతి కాదు. అట్లనే ఓఆర్ఎస్ ఇప్పుడు మనం ఏంటిది బాటిల్స్ లాగా వస్తున్నాయి, ప్రిపేర్ చేసినవి వస్తున్నాయి, చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో. కాకపోతే దాని మీద ఒక ట్రాష్ ఉంటుంది. మోషన్స్ అయినప్పుడు ఇది ఇవ్వద్దు అని దాని మీద రెడ్ మార్క్తో రాస్తారు. మోషన్స్ అయినప్పుడు అది ఇవ్వద్దు. కాకపోతే మనం ఏం చేస్తాం, మోషన్స్ ఏంటంటే ఇది ఎవరు కలుపుతారు, నీళ్ళల్లో పెట్టి మనం ఎందుకు కలుపుకోవడం, ఆల్రెడీ ప్రిపేర్డ్ వచ్చింది కదా అని చెప్పేసి మనం అది తెచ్చుకొని వాడుతున్నాం.
కాకపోతే దాని మీద రాసి ఉంటుంది మోషన్స్ అయినప్పుడు అది ఇవ్వద్దు అని. బెటర్ మనం ప్రిపేర్ చేసుకున్నదే బెటర్. ఏమున్నది, ఒక 1 లీటర్ ఆఫ్ బాటిల్లో మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దొరుకుంటాయి. అందులో ఏం లేదు, అయినప్పుడు మనకు ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మనం కొంచెం కళ్ళు తిరిగి పడిపోవడం, వీక్ అవ్వడం ఉంటుంది. కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్స్ని రిప్లేస్ చేస్తే చాలు, మన ఎనర్జీ మనకు ఉంటుంది. ఆ మోషన్స్ అదేదో క్లీన్ అయిపోయి సెట్ అయిపోతాం. కాబట్టి ఒక 1 లీటర్ వాటర్ని వేడి చేసుకొని కాచి చల్లార్చిన నీళ్ళల్లో ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకొని ఎప్పుడైతే నీకు ధూపైనా ఏదైనా కూడా అది తాగడం బెటర్ ఆ బాటిల్స్ కంటే కూడా. ఇది మోషన్స్, ఫీవర్ గురించి చెప్పిన. తర్వాత యూజువల్గా ఇంట్లో ఏమిటిదంటే, ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చిందనుకో, ఫీవర్ కానీ చిన్నగా ఏమైనా వచ్చిందనుకో, అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో పాపకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఏం చేస్తారు, వెంటనే హాస్పిటల్ తీసుకుపోతారు. కానీ మరి అమ్మ వాళ్ళకి ఫీవర్ వస్తే ఏం చేస్తారు, పర్లేదులే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, తర్వాత చూద్దాంలే నాన్న ఏం కాదని చెప్పేసి మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. కాకపోతే వాళ్ళకి ఏమన్నా అయిందనుకో అంతగానం పట్టించుకోరు. కాకపోతే అమ్మ నాన్న ఎవరైనా కూడా వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ ఏమైతే ఒక పూట వేసుకోకపోతే ఏమైతే నాకేం కాదు కదా అని చెప్పేసి చూస్తారు. కాకపోతే బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ ఇది ఇమీడియట్గా నీకు అప్పటికప్పుడే తెలియకపోయినా కూడా బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది వాళ్ళకి. ఇంతసేపు నువ్వు ఒక అడ్డుకట్టలాగా ఇప్పటిదాకా నీ బ్లడ్ ప్రెషర్ లెవెల్ని 120/80 130/80 ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినావు ట్యాబ్లెట్ వేసుకొని. ఏది ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల నీకు అది మెయింటైన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు నువ్వు ట్యాబ్లెట్ని బంద్ చేసినావు, అప్పటిదాకా నిన్ను ఏంటిది ఫైటింగ్ చేసేవన్నీ కూడా, అంటే ఈ బీపీని మెయింటైన్ చేసేది నీకు బయట నుంచి రాలేదు. అప్పుడు ఏం చేస్తుంది, బాడీ ఇంకా రెచ్చిపోయి ఇంకా ఎక్కువ బీపీని పెంచుతుంది. అందుకే సడన్గా ఏంటిది 180 190 ఇట్లా పెరిగిపోతుంటుంది, చాలా పెరిగిపోతుంది. కొందరికి కనబడితే కొందరికి కనబడదు. కాకపోతే ఇలా పెరిగి ఏమవుతుంది అంటే సడన్గా పడిపోతారు. ఏంటిది పక్షవాతం వచ్చిందని అంటుంటారు, స్ట్రోక్ వచ్చింది వెంటనే చనిపోయిందని అంటారు కదా. ఇది ట్యాబ్లెట్స్ మిస్ చేయడం వల్ల అవుతుంది. బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ మన అమ్మ వాళ్ళే కానీ తాతమ్మలే కానీ నానమ్మలు ఇంట్లో ఎవరున్నా కూడా ఈ ట్యాబ్లెట్స్ని మిస్ చేయొద్దని చెప్పండి. తర్వాత మనకు వచ్చేసి సరే, ఇప్పుడు కోవిడ్ వైరస్ అందరు చూసే ఉంటారు కదా. కోవిడ్ వైరస్ నా చిన్నప్పుడు స్వైన్ ఫ్లూ ఇట్లా చాలా వైరస్లు వచ్చినాయి. అసలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే ఉన్నవి మనం ఎట్లున్నామో ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం కదా, ఈ 100-200 మందే కాదు, మనతో పాటు చాలా ఒక జీవరాశులు మనతో ఉన్నాయి. ఈ చేత తీసుకోండి, ఈ చేతిలో కొన్ని కోట్లాది క్రిములు ఉన్నాయి, అది మనకు తెలీదు. అది మన మీద ఎప్పుడు చూపిస్తుంది ఎఫెక్ట్ అంటే మన ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు అవి చూపిస్తుంది వాటి ఎఫెక్ట్. కాబట్టి మన ఇమ్యూనిటీని ఎట్లా పెంచుకోవాలి, మీరందరూ పిల్లలు మంచిగా అంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి బేసిక్గా ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్సర్సైజెస్ చిన్నవి చేయడం వల్ల బాడీలో ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. మనం ఊపిరికి సంబంధించినవి కూడా, ఇప్పుడు మీకు సైనస్ ప్రాబ్లం ఊరికే తుమ్ములు వస్తుంటాయి కదా, వాళ్ళకు కూడా ఏం చెప్తారు అంటే ప్రాణాయామం చేయండి అని చెప్తారు. ఎందుకు అంటే మన రెస్పిరేటరీ కెపాసిటీని పెంచడానికి చూస్తారన్నమాట. ప్రాణాయామం చేయండి అని చెప్పేసి అంటారు. రెస్పిరేటరీ కెపాసిటీ సో రెస్పిరేటరీ కెపాసిటీని పెంచాలి. అట్లనే మనము ఈరోజు ఒక్క రౌండ్ వేసినాం అనుకో అలసిపోవచ్చు, కానీ రేపు మనము 1.5 రౌండ్ వేయడానికి మనకు స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అట్లా చిన్న బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. అట్లనే మంచిగా ఆడుకోండి. తర్వాత ఫుడ్ వచ్చేసి ఇప్పుడు మనము బేసిక్గా ఫాస్ట్ ఫుడ్ కొంచెం ఇంట్లో మంచి లేదనుకో, నాకు ఇది అయితేనే నేను తింటా, మంచూరియా నూడిల్స్ ఇట్లా చెప్పేసి మనం ఫాస్ట్ ఫుడ్ సైడ్కి పోతున్నాం, చాలామంది పోతున్నాం. కాకపోతే దాని ద్వారా మనకి ఏమైనా హెల్త్ బెనిఫిట్ ఉందా, మొత్తం బంద్ చేయమని నేను చెప్పాను. కాకపోతే అది తీసుకున్నప్పుడు ఒక రూల్ పెట్టుకోండి, దాంతోపాటు ఒక మంచిని కూడా నేను అలవాటు చేసుకుంటా. ఒక మంచి హెల్తీ ఫుడ్ని, ఒక పల్లి పట్టి తినడమో, ఒక నువ్వుల పట్టి తినడమో, క్యారెట్స్ బీట్రూట్స్ ఇట్లా చాలా మంచి ఫుడ్స్ ఉంటాయి కదా, అది ఎటు తింటున్నాం మనం. చెత్త ఫుడ్ అనేది టేస్ట్ బడ్స్కి సాటిస్ఫై అయ్యేటట్టు తింటున్నాం కదా. అట్లనే ఒక మంచి ఫుడ్ని కూడా మనం అలవాటు చేసుకుందాం. అట్లనే స్కూలింగ్స్లో మనం ఈ 10th ఒకటి అయిపోయింది అనుకో, లైఫ్ బిందాస్ అంతే, మళ్ళీ నన్ను ఎవరు చదవమన్నాడు, మళ్ళీ నన్ను ఇది అంతే ఇక్కడికి అయిపోయింది అంతే, మళ్ళీ నాకు ఏది అవసరం లేదనుకుంటారు. అట్లా ఎప్పుడు లైఫ్ ఉండదు. 10th తర్వాత మళ్ళీ ఇంటర్ అంటారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటిది డిగ్రీ చేయాలంటారు, తర్వాత జాబ్ అంటారు. అట్లా లైఫ్లో ప్రతి ఒక్కటి కామర్సే ఉంటాయి, ఫుల్ స్టాప్ ఎక్కడ ఉండదు. కాబట్టి ఇది అయిపోతుంది అని కాకుండా 10th క్లాస్ వరకు స్కూల్ లైఫ్ చైల్డ్హుడ్ అనేది చాలా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తుండండి, షేర్ చేసుకోండి, కేర్ చేయండి, మీకు తెలిసిన విషయాలు వాళ్ళతో పంచుకోండి.
ఇంకొకటి క్లీన్లీనెస్, హ్యాండ్ వాష్ టెక్నిక్. ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చినా ఏది వచ్చినా కూడా మనకి ఏం చెప్పిళ్ళు? సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్, శానిటైజర్, మాస్క్, ఇవి చెప్పి కదా. ఏది వచ్చినా కూడా అదే చెప్తారు. మనం యూజువల్గా ఇప్పుడు అప్పట్లో ఏంటిది నమస్కారం చేస్తుండే, కానీ ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాం. కాబట్టి అది కోవిడ్లో వచ్చింది కాదు, ముందు కూడా ఉంది అట్లాంటిదే. కాకపోతే మీకు అందరికీ ఏం చెప్తున్నా అంటే హ్యాండ్ వాష్ గురించి చెప్తా. ఈరోజు మనం అందరం హ్యాండ్ వాష్ గురించి చేద్దాం. ఇందులో 8 స్టెప్స్ ఉంటాయని మీకు తెలుసా? హ్యాండ్ వాష్లో 8 స్టెప్స్ ఉంటాయి. 2 minutes వేయాలి. 2 minutes బంటిని సపోజ్ స్లో అయింది అని డైలాగ్ వచ్చింది కదా, 10 సెకండ్లలో చేస్తామని చెప్పేసి అనుకుంటారు కదా. కానీ యాక్చువల్ హ్యాండ్ వాష్ 2 minutes వేయాలి. 2 minutes ఈజీగా అయిపోతుంది, 2 minutes కదా అనుకుంటాం. కానీ నిజంగా చేసినప్పుడు 2 minutes మనం చెయ్యం. ఇప్పుడు మనం అందరం నేర్చుకుందాం హ్యాండ్ వాష్ టెక్నిక్. సో ఫస్ట్ హ్యాండ్ వాష్ తీసుకున్నారు కదా, ఫస్ట్ రబ్ చేయాలి, స్ట్రైట్గా రబ్ చేయాలి. చెయ్యండి పర్లేదు, స్ట్రైట్గా రబ్ చేయండి. తర్వాత బ్యాక్ సైడ్ చేసినాక తర్వాత ఇక్కడ ముట్టి అంటారు కదా, ఇట్లా ఈ ఫింగర్ టిప్స్లలో చేయాలి. తర్వాత ఉంగ్లీ, మన తంబు ఉంది కదా, తంబు చేసినాక తర్వాత మన ఇది ఉంది కదా చేతు, ఈ ఫింగర్స్తో ఇట్లా ఈ ఫింగర్ నెయిల్ టిప్స్లో కూడా మనకు చేయాలి అన్నమాట. చేసినాక లాస్ట్కి వ్రిస్ట్, ఇక్కడ ఒక కడగడం బెటర్. ఎందుకంటే ఇక్కడికి ఆగిపోదు కదా, క్రిమినల్ ఇక్కడే ఉన్నాం, పక్కనే లేదని చెప్పారు కదా, అది అంతటా ఉంటాయి. మనం హ్యాండ్ తినేటప్పుడు మనకి ఈ చేతులు క్లీన్గానే ఉన్నాయి అనిపిస్తుంది. కాకపోతే నువ్వే ట్రై చేయి. ఉట్టి వాటర్ తీసుకొని ఇట్టి కడుగుతే నీకు చాలా అంటే బ్లాక్గానో బ్రౌన్గానో వస్తుంటుంది. ఎందుకంటే మనకు తెలియని క్రిములైనా ఏదన్నా మట్టి మనకు తెలియకుండా ఉండిపోతుంటుంది. తర్వాత బ్రిస్టన్ కడిగినాక తర్వాత వాటర్ ట్యాప్ ఆన్ చేసుకొని పెట్టుకుంటావు కదా, వాటర్ ట్యాప్ని నువ్వు వాటర్ కింద పెట్టేసి కడుక్కొని హాయిగా తినవచ్చు, మంచిగా ఉండవచ్చు. మళ్ళీ తినేటప్పుడు తింటుంటే ఏంటిది పక్కన ముచ్చట్లు అన్నీ మనకు కావాలి. నవ్వుకుంటే తింటాము, వాళ్ళని తిట్టుకుంటే తింటాం కరెక్టే. కానీ పిల్లలలో తినేటప్పుడు గొంతులో ఇరుక్కవే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని చోకింగ్ అంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాము అంటే బ్యాక్ టాప్ ఒకటి తెలుసు, కాకపోతే ఇంకొక విధం ఉన్నది. ఇట్లా ఆల్కహాల్ తాగిన వాళ్ళకైనా కూడా చాలామంది ఏంటిదంటే స్ట్రోక్ వచ్చి పడిపోయినామో అనుకుంటాం. కాకపోతే ఈ గొంతులో తట్టుకొని ఊపిరితిత్తులో అంటే గాలి తీసుకోకుండా సడన్గా కొలాప్స్ అయిపోతాం. అప్పుడు హెమ్లిచ్ మానోవర్ అని అంటాం. అప్పుడు ఏం చేస్తాము అంటే ఇట్లా సో బ్యాక్ సైడ్ నుంచి మనం చేతి పెట్టేసి ఇక్కడ ఛాతీ కింద గట్టిగా ఇట్లా అనడానికి అంటే మీదకు అనడానికి ప్రెస్ చేయాలి. ఇది అందరి మీద పడితే వాళ్ళ మీద ట్రై చేయొద్దు. మీకు అంటే కాన్షియస్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద అస్సలు ట్రై చేయొద్దు. ఎందుకంటే అమ్మ గర్భాశయం చాలా గొప్పది, చాలా చేంజెస్ ఉంటాయి. కాబట్టి తెలియక అట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఇది ఎవరైతే చాలా దగ్గి అసలు ఆగట్లేదు వాళ్ళకు అని చెప్పేసి వాళ్ళు ఏదో కొలాప్స్ అవుతున్నారు అని మీకు అర్థమైనప్పుడు మీరు ఇట్లా ట్రై చేయాలన్నమాట. ఫస్ట్ బ్యాక్ ట్యాపింగ్, లేదు అన్నప్పుడు ఈ మానవ ట్రై చేయవచ్చు. ఇదొకటి అంతే సంగతులు. దాంతోపాటు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? అసలు ఇవన్నీ నేను ఎవరికైనా చేసేది ఉన్నాయా? అసలు ఏమన్నా అవసరమా నాకు? ఇవి అసలు నాతో పనే ఉన్నది. నేను ఇప్పుడు డాక్టర్నే కాదు, నేనైతే మంచిగానే ఉన్నాను అనుకుంటాను. కాకపోతే సిచ్యువేషన్ ఎప్పుడు అట్లనే ఉండదు. మన పక్కన వాళ్ళే పడిపోవచ్చు, మన ఎదురింటి వాళ్ళే పడిపోవచ్చు, అంతెందుకు మనమే పడిపోవచ్చు. అప్పుడు తెలియాలి కదా అందరికీ. ఒక చెట్టు ఉంది, చెట్టునైతే డైరెక్ట్ అంత పెద్ద చెట్టు నా చిన్నప్పటి నుంచి ఉంది. ఆ చెట్టునైతే డైరెక్ట్ తీసుకొచ్చి అక్కడ ఎవరు పెట్టరు కదా. మీకు తెలుసా ఎవరన్నా ఆ చెట్టుని డైరెక్ట్ పెట్టినలో అని? అశోకుడు రోడ్డు పక్కన మొక్కలను నాటినలో అని విన్నాం, కానీ అశోకుడు రోడ్డు పక్కన చెట్లు నాటినలో ఎవరన్నా విన్నారా? అంత పెద్ద చెట్టును ఎవరన్నా తీసుకొచ్చి నాటుతారా? నాటరు కదా. చిన్నప్పటి నుంచే ఉంటుంది కదా ఆ చెట్టును నాటడం అయినా, దానికి వాటర్ పోయడం అన్నా ఏదైనా కూడా చిన్నప్పటి నుంచే బేసిక్ నుంచే ఉంటుంది. బేసిక్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఈ దేశానికి మీరు పిల్లలు అంటే యంగ్స్టర్స్, ఫస్ట్గా దేశానికి యంగ్స్టర్స్ చాలా ముఖ్యం. వాళ్ళే బ్యాక్ బోన్ టు ద నేషన్. వాళ్ళ యంగ్స్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు? చిన్న పిల్లల నుంచి వస్తారు కదా. మీరే రేపటి రోజున మీరే గొప్ప గొప్ప వ్యక్తులు అవ్వచ్చు. మీరే గొప్ప డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఏదన్నా కావచ్చు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? మీ నుంచే వస్తారు కదా. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలని చిన్న ప్రయత్నం. దీనికి పెద్దగా బేసిక్గా అందరికి ఉపయోగపడితే అందరు అర్థం చేసుకుంటారని కాదు, కానీ ఎవరికో ఒక్కరికి ఎక్కడో ఇంకొక విషయం, స్నేక్
స్నేక్ బైట్ నార్మల్గా పాము గడిచిందని వింటుంటాం కదా, పాము గడిచింది, అయ్యో సడన్గా పాము గడిచేసింది ఏం చేస్తాం మనము అని అనుకుంటారు. ఊర్లలో మనం అందరం ఊరి పక్కల్లోనే ఉన్నాం. పాము గడిచినప్పుడు ఏం చేస్తారు అంటే యూజువల్గా ఒక తాడుని తీసుకొచ్చి టైట్గా కడతారు. ఇప్పుడు నా చేతి మీద పాము గడిచింది అనుకో, ఇక్కడ తాడుని తీసుకొచ్చి గట్టే కడతారు. కాకపోతే ఫస్ట్ అట్లా కట్టకూడదు. అదేంటి చాలామంది అట్లనే కట్టిల్లు కదా, మేము చూసినాం కదా అని అనుకుంటారు. కాకపోతే బేసిక్గా మన ఇండియాలో ఉన్న చాలా మట్టుకు పాములు విషపూరితం కాదు. ఈ విషయం తెలియక పాము గడిచుడితో అందరూ ఏమనుకుంటారు, అయ్యో నేను పాము గడిచిందని చాలా టెన్షన్ పడతారు, నాన్న హంగామా చేస్తారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువై ఎక్కడైతే చేతిలో గడిచిందో అదంతా మన బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. ఇమీడియట్గా బ్రెయిన్కి పోతుంది, బ్రెయిన్ నుంచి హార్ట్కి వస్తుంది, అలా మొత్తం బాడీ అంతా ఆ విషం పాకే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ పక్కనే ఎవరికో పాము గడిచింది అనుకో, బాబాయ్ ఇది పెద్ద పామేం కాదు, ఏం కాదు మనం హాస్పిటల్ పోదాం, మన దగ్గర చాలా మెడికేషన్స్ ఉన్నాయి, ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పండి. అట్లనే రీఅష్యూరెన్స్ ఇవ్వండి. తర్వాత ఏం చేస్తారు అంటే ఈ చేతి ఉంది కదా, చేతు మన దగ్గర ఏదో అట్టపుక్కలు ఏదో ఉందనుకో, ఈ గట్టిగా తాడు కట్టే బదులు ఈ జాయింట్ ఏదైతే ఉందో దీన్ని కదిలించకుండా, ఎక్కడైతే ఏ భాగంలో అయితే మనకు పాము గడిచిందో ఆ భాగాన్ని కదిలించకుండా తీసుకోవడం, అంటే దీనికి ఒక అట్టపెట్ట సపోర్ట్ ఇచ్చి ఇది కదలకుండా అట్లనే హాస్పిటల్ తీసుకోవడానికో అది ఇంకా బాగుంటుంది. లేదు కట్టేసి నువ్వు పోయేలోపే తాడు కట్టింది, అయ్యో మేడం వచ్చి ఆ రోజు కట్టద్దని చెప్పింది, ఇప్పండి అట్లా కూడా లేదు. ఎవరైనా అంటే నువ్వు ఇంతసేపటి నుంచి ఒక కట్టు కట్టి దాన్ని అక్కడే బ్లడ్ని స్టాప్ చేసినావు, ఇప్పుడు నువ్వు సడన్గా ఇప్పడం వల్ల అది ఇంకా వేగంగా అంటే పోతుంది అన్నట్టు, బాడీలో అన్ని పార్ట్స్కి సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి అక్కడ బీపీ ఆపరేటర్స్ చిన్న మెల్ల కొంచెం ఇప్పాలన్నమాట. కాబట్టి ఇట్లా చేయడం బెటర్. అంతే, థ్యాంక్ యూ.